భక్తి అంటే ఏంటి అని మీ ఉద్దేశంలో ఒకసారి చెప్తారు? ఏ జీవికి హాని చేయకుండా ఉంటమే నిజమైన భక్తి. ఏ జీవికి అంటే ఆఖరికి ఈశ్వరుడిచ్చిన ఈ శరీరానికి కూడా నువ్వు హాని చేయకు. ఎవరైనా నీకు హాని చేశారనుకో, మళ్ళీ దాన్ని పునరావృతం చేయబాకు. మళ్ళీ నువ్వు నీకు హాని చేసినా కూడా ఈశ్వరుడు నాకు ఇచ్చిన ఇది ప్రారంధం అని అనుభవించు, కానీ ప్రతీకార చర్య చెయ్యవద్దు. ఈ గుణాలు ఉన్నప్పుడు ఈశ్వరుడు తన ఎక్కడ వాడు ఉంటాడో అది ఒకటి. నీ మాతాపితల యందు అనన్యమైన భక్తి ఉందా లేదా, అన్నిటికన్నా ఎవరినేమన్నా చేసుకో, నీ తల్లిదండ్రుల యందు అనన్యమైన భక్తి లేదా, పెళ్ళమ యందు అనురక్తుడు కావచ్చు, తల్లి యందు ద్వేషం కలిగి ఉన్నావా, ఈశ్వరుడు మెచ్చడు. ఈశ్వరుడు మెచ్చే పూజ ఏమిటంటే మాతాపితల యందు వారి నోటి నుంచి రాకముందే వారి చరణధూళిని శిరస్సు పైన వేసుకొని వారికి ఏ కష్టం కలగకుండా చూసే పూజ నిజమైన పూజ. ఈ పూజలు ఉన్నాయి, కాదంటలేదు. అసలైన పూజ అది. ఎప్పుడైతే ఆ పూజలు అబ్బినాయి అనుకో, వీటి కాడ కూర్చోంటే మనసు అదే నిలబడిపోదు. ఇన్ని చేసేసి మనం మాట్లాడకుండా మాట్లాడి అనగోన్న మాటలు అనేసి మన ఇష్టం వచ్చి, నేను విష్ణు సహస్రనామం చదివేశానండి, అక్షరాలు చేసేసి జపాలు చేసేసానండి, ప్రదక్షిణలు చేసేసానండి, వీడి శార్థం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. మళ్ళీ వాడు బతుకంతా సైకిల్ చక్రంలో సైకిల్ సోవల్లాగానే తిరుగుతున్నాడు, పుట్టడం చావటంలో. కాబట్టి భక్తి అనేది ఎట్లా ఉండాలంటే, నాన్న కూర్చొని పూజ చేయవసరంలా. అసలు నీ తల్లిదండ్రుల యందు నీ యొక్క బుద్ధి, నీ యొక్క మనస్సు, నీ ప్రవర్తన ఎట్లా ఉంది. నీకు ఒక మిర్రర్ ఇచ్చాడు భగవంతుడు, నీ మిర్రర్లో చూసుకో, నేను ఈరోజు ఏమి చేశాను, ఈరోజు నా ప్రవర్తన ఎవరి యందు ఎట్లా ఉంది, నెక్స్ట్ డే రిపీట్ కాకుండా చూసుకో. అది భక్తి అండి.